హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, హైదరాబాద్లో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కుప్పకూలిపోయిన భారీ భవనం పరిస్థితి దారుణం. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. అలాగే ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోతే, హైదరాబాద్లోని టోలీ చౌకీలో విషాదం చోటు చేసుకుంది. 7 అంతస్తుల భవన నిర్మాణ సమయంలో భద్రతా లోపం వల్ల నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో 10 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు ప్రారంభించింది. పోలీసులు సైతం అక్కడికి చేరుకున్నారు. ఘటనకు గల కారణాలు గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ 7 అంతస్తుల కొత్త భవనానికి ప్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్లాస్టింగ్ చేసేందుకు కట్టిన కట్టెలు ఒక్కసారిగా విరిగి కూలిపోయాయి. దీంతో కార్మికులు అంత పైనుంచి కూడా కింద పడి చనిపోయినట్లు తెలుస్తోంది. అక్కడికక్కడే 4 అయితే మృతి చెందారు. మరికొంతమందికి పరిస్థితి విషమంగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు. దీనిపై పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఇటీవల హైదరాబాద్ నాంపల్లిలో కూడా ఫర్నిచర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసింది. ఈ ప్రమాద సమయంలో కూడా ఒక మహిళ, 2 చిన్నారులతో పాటు వీరిని కాపాడేందుకు వెళ్లిన మరో 2 కూడా మంటల్లో చిక్కుకొని సజీవదహనం అయ్యారు. ఇది జరిగిన కొన్నాళ్ళకి వాళ్ళ భవనం కోరడం, మళ్లీ 4 మృతి చెందడం కలకలం రేపుతోంది. వరుస ప్రమాదాలు హైదరాబాద్ నగరవాసుల్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ ఘటన వచ్చి హైదరాబాద్లోని టోలీ చౌక్లో అయితే చోటు చేసుకుంది.